నమస్కారం. సుందరకాండ పారాయణం 14వ సర్గ 27వ శ్లోకం నుంచి. తతోంబుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితం శిలాగృహైరవతతం నానావృక్షైః సమావృతం దదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతం దదర్శ చ నగాత్తస్మాన్నదీం నిపతితాం కపిః అంకాత్ ఇవ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం జలే నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితాం వార్యమాణాం ఇవ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః పునరావృత్తతోయాం చ దదర్శ సమహాకపిః ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం తస్యాదూరాత్ సపద్మిన్యో నానాద్విజగణాయుతాః దదర్శ హరిశార్దూలో హనుమాన్ మారుతాత్మజః. అంత హనుమంతుడు అక్కడ ఒక సుందరమైనటువంటి పర్వతాన్ని చూశాడు. దాని శిఖరములు చాలా ఎత్తుగా ఉండి విచిత్రంగా ఉండి ఎల్లెడలా వ్యాపించి ఉన్నాయి. ఆ కొండ మేఘము వలె ఉన్నదట. అది గుహలతో కూడి వివిధ వృక్షముల చేత ఆవరింపబడి ఉన్నదట. హనుమంతుడు ఆ కొండపై నుండి పడుచున్న నదిని చూశాడు. అది ప్రియుని తొడపై నుండి క్రింద పడిన ప్రియురాలి వలె నుండెను. కొన్ని చెట్ల శాఖాగ్రములు ఆ నది నీటిలోకి వంగి ఉన్నాయట. వానితో ఆ నది ప్రణయకుపితయై వెడలిపోవనుంకించిన ప్రియురాలి వలె ఉన్నదట. అందొకచో వెనుకకు మరలిన జలములు గల ఆ నది తన పతిపై కోపము వీడి ప్రసన్నురాలై తిరిగి వచ్చిన కాంతవలే ఉండుట గాంచెను. కపిశ్రేష్ఠుడు వాయునందనుడగు హనుమంతుడు ఆ నది చెంతనే వివిధ పక్షి సమూహములతో కూడిన తామర కొలనులను చూసెను. కృత్రిమాం దీర్ఘికాం చాపి పూర్ణాం సీతేన వారిణా మణిప్రవరసోపానాం ముక్తాసికతశోభితాం వివిధైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ప్రాసాదైః సుమహద్భిశ్చ నిర్మితైర్విశ్వకర్మణా కాననైః కృత్రిమైశ్చాపి సర్వతః సమలంకృతాం ఏకేచిత్ పాదపాస్తత్ర పుష్పోపగఫలోపగాః సచ్ఛత్రాస వితర్దీకాः సర్వే సవర్ణవేదికాః లతాప్రతారైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం సిన్సుపాం ఏకాం దదర్శ హనుమాన్ కపిః వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమంతతః సోపశ్యద్భూమిభాగాంశ్చ గర్తప్రస్రవణాని చ సువర్ణవృక్షానపరాన్ దదర్శ శిఖిసన్నిభాన్. హనుమంతుడక్కడ చల్లటి నీటితో నిండినది, శ్రేష్టములగు మణులు పొదగబడిన మెట్లు గలది, ముత్యముల ఇసుకతో శోభిల్లునది, అనేక పశు సమూహములతో ఆశ్చర్యజనకమైనది, చిత్రములగు వనములు కలది, విశ్వకర్మ నిర్మించిన పెద్ద మేడలు ఉద్యానవనములు చెంతనే కలది అయినటువంటి ఒక దిగుడు బావిని చూసెను. అక్కడనున్న పుష్పించడి ఫలించడి వృక్షములకు క్రింద గొడుగులు, వాని క్రింద వచ్చినవారు కూర్చుండుటకై బంగారు వేదికలు నిర్మించబడి ఉండెను. హనుమంతుడక్కడ ఒక బంగారు వర్ణము గల సింసుపా వృక్షమును చూసెను. అది అనేక లతలతో ఆకులతో చుట్టబడి ఉండెను. దాని చుట్టూను బంగారు వేదికలుండెను. హనుమంతుడు అక్కడ గోతులతో సెలయేళ్లతో కూడిన భూమి భాగములను అగ్నివలే ప్రకాశించు బంగారు వర్ణము గల వృక్షములు కొన్నింటిని చూసెను. తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః అమన్యత తదా వీరః కాంచనోస్మీతి వానరః తాం కాంచనైస్తరుగణైర్మారుతేన చ వీజితాం కింకిణీశత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగమత్ సపుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకురపల్లవాం తామారుహ్య మహాబాహుః సిన్సుపాం పర్ణసంవృతాం ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శనలాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్తాం సంపతంతీం యదృచ్ఛయా అశోకవనికాచేయం దృఢం రమ్యా దురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషితాః ఇయం చ నళినీ రమ్యా ద్విజసంఘనిషేవితాః
మేరుపర్వతపు కాంతులచే సూర్యుని వలె బంగారపు వృక్షముల కాంతిచే ప్రకాశించు హనుమ తాను బంగారు దేహము కలవాడనని తలచెను. ఆయన బంగారు చెట్లతో కూడినదయు వాయువుచే వీచబడినదియు అనేకములకు మువ్వల మ్రోతలు కలదియు ఒక అశోక వృక్షమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడెను. మహాభుజుడైనటువంటి హనుమంతుడు పుష్పించిన కొమ్మలతో కూడినదియు రమ్యమైనదియు లేత చిగుళ్ళు ఆకులు కలదియు ఆకులతో దట్టముగా కప్పబడినదియు అగు ఆ శింసుపా వృక్షమునెక్కి రాముని చూడవలెనని ఉవ్వెళ్ళూరుచున్న సీతాదేవిని ఇచట చూచెదను. దుఃఖముచే పీడింపబడి అప్రయత్నముగానే ఇటునటు తిరుగునట్టి సీతాదేవిని ఇక్కడ చూసెదను. ఇది నిశ్చయముగా పాపాత్ముడుగు రావణుని అశోకవనము. ఇది సంపెంగ తీగలతో చందన వృక్షములతో పొగడ చెట్లతో రమ్యమై ఉన్నది. ఇయం చ నళినీ రమ్యా ద్విజసంఘ నిషేవితా ఇమాం సా రామమహిషీ నూనమేష్యతి జానకీ సా రామా రామమహిషీ రాఘవస్య ప్రియా సతీ వనసంచారకుశలా నూనమేష్యతి జానకీ అథవా మృగశాపాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత రామశోకాభిసంతప్త సా దేవీ వామలోచన వనవాసే రతా నిత్యం ఏష్యతే వనచారిణీ వనే చరాణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్యా జనకస్య సుతా సతీ సంధ్యాకాలమనాశ్యామా ధ్రువమేష్యతి జానకీ నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణినీ తస్యాశ్చాప్యనురూపేయం అశోకవనికా శుభా శుభాయా పార్థివేంద్రస్య పత్నీ రామస్య సమ్మతా యది జీవతి సా దేవీ తారాధిపనిభాననా ఆగమిష్యతి సా పశ్యం ఇమాం శివజలాం నదీం ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పుతే పర్ణఘనే నిలీనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 14వ సర్గః. పక్షి సమూహములు చెంతనే గల ఈ తామరతీగ ఎంతో సుందరముగా ఉన్నది. రాముని పట్టమహిషియగు సీతాదేవి తప్పక ఇక్కడికి ఏతెంచును. రాముని పట్టమహిషి ఆయనకు ప్రియము గూర్చున్నది అడవిలో తిరుగుటలో నేర్పుగలది అగుటచే జానకీదేవి తప్పక ఇక్కడికి ఏతెంచును. లేదా లేడిపిల్ల చూపుల వంటి చూపుల గలది ఈ వనమున తిరుగాడజాలినది పూజ్యురాలు అగు సీత రాముని గూర్చిన శోకముతో కృషించి ఈ వనమునకు వచ్చును. సుందర నేత్రములు గలది రాముని విరహము వలని శోకముచే పీడింపబడినది నిత్యము వనవాసమందు ఆసక్తి గలది అగు సీతాదేవి ఈ వనమునకు తప్పక రాగలదు. రాముని ప్రియభార్య జనకుని కూతురు పతివ్రత అయినటువంటి ఈమె వానరుల హితము గోరి ఇక్కడికి రాగలదు. సుందర రూపము గలది యవ్వనవతి సంధ్యాసమయము ఎప్పుడా అని ఎదురుచూచునది అగు జానకి పవిత్ర జలము గల ఈ నదికి సంధ్యోపాసనకై ప్రతిదినము వచ్చును. రాజశ్రేష్ఠుడగు రామునకు పత్ని మంగళమగు ఆచరణముచే భర్తృసమ్మతయు అగు సీతాదేవికి శుభమగు అశోకవనము తగియున్నది. చంద్రుని బోలు మోముగల సీతాదేవియే జీవించియున్నచో ఆమె తప్పక పవిత్ర జలములు గల ఈ నదికి వచ్చును అని ఇట్లు మహాత్ముడుగు హనుమంతుడు తలపోయుచు రాజశ్రేష్ఠుడగు రాముని భార్య సీతకై చూచుచూ బాగుగా పూచి ఆకులు దట్టముగా గలిగిన ఆ శింసుపా వృక్షమందు దాగియుండి సర్వమును చూచుచుండెను. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమందు సుందరకాండమున 14వ సర్గము. ఇక్కడికి మనం 14 సర్గలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 27వ శ్లోకం నుంచి 52వ శ్లోకం దాకా మన పారాయణం అయింది. రేపు 15వ సర్గ పారాయణం చేసుకుందాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.